మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చూసేయండి. జనరల్‌గా నేను ఒక 3 మంత్స్ నుంచి ఫ్రూట్ బౌలే తీసుకుంటున్నాను. అందులో మిక్స్డ్ ఫ్రూట్స్, ఇంకా నట్స్, సీడ్స్ మాత్రమే ఉంటాయి. మా హస్బెండ్‌కి మాత్రం అన్ని టైప్స్ ఆఫ్ ఆమ్లెట్ ఏస్తాను. లైక్ స్పినాచ్ ఆమ్లెట్, క్యాబేజ్ ఆమ్లెట్, మిక్స్డ్ వెజిటబుల్ ఆమ్లెట్, ఎగ్‌తో మిక్స్ చేసేసి ఇట్లా వేస్తుంటాననమాట. ఎందుకంటే తనకి ఫ్రూట్స్ అంత నచ్చవు. సో, ఐ విల్ మేక్ లైక్ దట్ టు ఈట్ అనమాట. జనరల్‌గా లంచ్ కూడా మాది 1 మీలే, అంటే 1 కప్ ఆఫ్ రైస్ ఓన్లీ 1 టైమ్ అనమాట. అంతకు మించి అసలు తినము. మార్నింగ్ అయితే నైట్ టిఫిన్ చేస్తాము. మార్నింగ్ అయితే ఓన్లీ ఇది ఇలా ఆమ్లెట్స్, ఫ్రూట్స్ మాత్రమే. ఎందుకు వై దిస్ మచ్ ఆఫ్ ఇన్సిస్టెన్సీ ఇన్ యువర్ ఫుడ్ అని అంటే కనుక, మన బాడీ రెగ్యులేషన్స్ ఇన్ ఫ్యూచర్లో మన మాట వినాలి, మనం హెల్తీగా ఉండాలి అని అంటే మన హెల్తీ హ్యాబిట్స్ని ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఎప్పుడో హెల్త్ బాగా లేనప్పుడు అన్నీ పట్టించేసుకుంటే అప్పుడు మనం ఎన్ని చేసినా వేస్ట్. సో యూ గైస్ ఆల్సో ఫాలో దిస్ ఆల్.